అంటే ఒక బ్రో కామెంట్ పెట్టిండు ఏమనంటే, బ్రో సార్ ఫుల్ నైట్ చేయి బ్రో ఛాలెంజ్ ఇస్తున్నా అని చెప్పేసి. ఇప్పుడు 6:45 అవుతుంది కదా, అంటే 6:30కే నేను ఆన్ చేసిన ఇంటికాడ. ఇప్పుడు 6:46 అవుతుంది. ఇప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు ఫుల్ నైట్ ఎంతైతే ఎర్న్ చేస్తానని చూద్దాం. నైట్ టైం కొంచెం రిస్క్ మనకి, ర్యాపిడో చేయాలన్నా ఓలా ఊబర్ ఏది కొట్టాలన్నా సరే, అసలు బైక్ ట్యాక్సీ అంటే నైట్ టైం రిస్క్. 8.5 కిలోమీటర్స్ ఎన్ని సుక్కలు చూపెట్టాలో నాకు అన్ని సుక్కలు చూపించింది మేడం. సంలాపాకి ఆ టైంలో అనమాట. టైం చూడు 12:39 అవుతుంది. చాయ్ తాగుతున్నాము. మరి ఎట్లా అన్నా ఇప్పుడు కస్టమర్ నార్మల్గా మాట్లాడినప్పుడేమో తెలుగులో మాట్లాడాడు, డబ్బులు లేవని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చూడు ఇంగ్లీష్లో. ఐ కమ్ టు హోమ్ మై ఫ్రెండ్ బుక్ చేసింది ఏదైతే చెప్తున్నాడు. లాస్ట్కి మ్యాటర్ ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు. తెల్లారి గానికి వస్తుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30. ఆల్మోస్ట్ మనం 12 గంటలు డ్యూటీ చేసినట్టే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 6:46 అవుతుంది. ఇవాళ ఏంటంటే సాయంత్రం వచ్చిన డ్యూటీకి. ఎందుకు వచ్చినా అనేది చెప్తా. ఇవాళ వచ్చేసి 6:30కే ఆన్ చేసిన. ఇవాళ ఏంటంటే నైట్ మొత్తం కొడదాం, ఫుల్ నైట్. ఎందుకంటే మనకు ఒక బ్రో కామెంట్ పెట్టిండు ఏమనంటే, బ్రో సార్ ఫుల్ నైట్ చేయి బ్రో ఛాలెంజ్ ఇస్తున్నా అని చెప్పేసి. ఆల్రెడీ మనం ఫుల్ నైట్ చేసినామని చెప్పేసి నా డౌట్. అది చెక్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్లో. ఫుల్ నైట్ నేను ఆల్రెడీ ఒకసారి చేసినా కదా అని చెప్పి చెక్ చేస్తే దాంట్లో ఏంటంటే నేను డైలీ వేసి అంటే పొద్దుగాల చేసి మధ్యాహ్నం వరకు ఆ రోజు రైడ్లు పడకపోతే ఆ రోజు నేను నైట్ ఫుల్ నైట్ చేసిన. కాకపోతే ఇవాళ ఏంటంటే ఓన్లీ ఫుల్ నైట్ అనమాట. ఇప్పుడు 6:45 అవుతుంది కదా, అంటే 6:30కే నేను ఆన్ చేసిన ఇంటికాడ. ఇప్పుడు 6:46 అవుతుంది. ఇప్పటి నుంచి నైట్ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ వరకు 2-3 కిలోమీటర్లు వద్దామా. ఎర్లీ మార్నింగ్ వరకు అంటే ఫుల్ నైట్ ఎంతైతే ఎర్న్ చేస్తా అనేది చూద్దాం. పడతాయా పడయా అనేది ఒక చిన్న డౌట్ అయితే బాగుంది నాకు. చేద్దాం. నాకేం లేదు, కనీసం ఒక 1000 రూపాయల నిర్ణయం అయితే చాలు మనకి. ఇలా ఏంటంటే శుక్రవారం కదా, అందుకనే పొద్దుగాల నేను డ్యూటీకి రాలేదు. ఎందుకంటే నాకు లాస్ట్ టైం కాదు చాలాసార్లు, ఒకటిసారి ఏదో ఒకసారి అయితేనేమో అట్లా అనుకోవచ్చు, కానీ ఒక 2-3 సార్లు అనుకుంటా నేను శుక్రవారం ఎప్పుడు డ్యూటీకి వచ్చినా కానీ 200-300 400 500 కంటే ఎక్కువ నేను కొట్టలేదు. అట్లా అన్నట్టు అని చెప్పేసి ఇవాళ శుక్రవారం నేను పొద్దుగాల డ్యూటీకి రాలేదు. అది మధ్యాహ్నం చూసిన కామెంట్ ఒకటి, కామెంట్లో ఏముందంటే ఫుల్ నైట్ చేయి బ్రో అని చెప్పేసి కామెంట్ పెట్టిండు ఒక బ్రో. అది చూసిన సరే ఇవాళ ఎట్లా పొద్దుగాల నుంచి డ్యూటీకి పోలే కదా, సాయంత్రం పోదాం, చూద్దాం ఎంత అవుతుందో ఎర్న్ అవుతుందో అసలు. ఇంకోటి ఏంటంటే నైట్ టైం కొంచెం రిస్క్ మనకి, ర్యాపిడో చేయాలన్నా ఓలా ఊబర్ ఏది కొట్టాలన్నా సరే, అసలు బైక్ ట్యాక్సీ అంటే నైట్ టైం రిస్క్. మార్నింగ్ టైం ఓకే ఏం కాదు, కానీ నైట్ టైం ఎందుకు రిస్క్ అంటున్నా అంటే, నేను లాస్ట్ టైం ఇంతకుముందు వచ్చినా కాబట్టి నైట్ టైమ్స్ బాగా దాని ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. నైట్ టైం ఏంటంటే కొంతమంది అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంచెం ఇబ్బంది. కొంతమంది మంచిగానే ఉంటారు, కొంతమంది ఏంటంటే చెప్పలేం ఎవరు ఎట్లా అనేది. మనం ఇంకోటి ఏంటంటే మనం పోయే ఏరియాని కూడా మనం చూసుకోవాలి. ఏదో ఎట్టి ఎటు పడితే వెళ్ళిపోయినాం అనుకో ఆగమవుతాం. అట్లా కాకుండా మనకు నచ్చిన ఏరియాలో పోయి కొడదాం. చూస్తా నాకు ఇవాళ అయితే. ఎందుకంటే లాస్ట్ టైం నేను నైట్లు కొట్టినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డా. అది మనకు బాగా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వచ్చేసి ఓలా, ర్యాపిడో, పోర్టర్ 3 ఆన్ చేసిన. పోర్టర్ ఏంటంటే మనకు పార్సల్ పడతాయి కదా. ఈ పోర్టర్ ఎప్పటిదాకా అంటే 10-11 వరకు అయితే ఆన్ చేసి పెడతా, తర్వాత అయితే ఆపేస్తాను. ఎందుకంటే నైట్ టైమ్స్ పోర్టర్లో పడాయి. ఓలా, ర్యాపిడో మాత్రమే ఆన్ ఉంటాయి నైట్ 11 తర్వాత. నైట్ ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో చూడాలి. పెట్రోల్ కొంచెం అంత ఉంది, ఒక 2 రైడ్లు కొట్టిన తర్వాత పెట్రోల్ కొట్టించుకుంటా. ఫస్ట్ ఇంటి చేంజ్ చేస్తా అంటే కాపురం సైనికూరికి వెళ్ళిపోదాం. అటు పోతే కొంచెం రైడ్లు పడతాయి కదా. ఇంటికాడ ఆన్ చేసి పెట్టిన సాకెట్లో నుంచి ఏమైనా పడతాయేమో అని చెప్పేసి. కాకపోతే అసలు మోగలేదు, అంటే మోగినాయి ఓలాలా. కాకపోతే ఏంటంటే అవి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు పికప్ ఉండి 2-3 కిలోమీటర్ డ్రాప్ ఉండి ఆ 20-30 రూపాయలు ఇస్తాను. అవి ఆ అమౌంట్తో అసలు నేను అవి యాక్సెప్ట్ చేయను. అట్లా అని చెప్పేసి లైట్ వదిలేసిన. ర్యాపిడో అయితే ఇంతవరకు ఇంకా మోగలేదు. ఇప్పటికి ఆన్ చేసి 20 మినిట్స్ అవుతుంది, ఇంతవరకు కనీసం ఒక్క రైడ్ కూడా మోగలేదు. దేవుడా జరిగేలా నైట్ చేస్తున్నా. నాకేం కాకుండా చూసుకో, నాకు నా బండిని జాగ్రత్తగా చూసుకో. రైట్ వెళ్ళిపోదాం. ఫస్ట్ రైడ్ కోసం వెయిటింగ్. రైట్ మనకు ఓలాలో ఫస్ట్ రైడ్ పడ్డది. 1 కిలోమీటర్ పికప్ ఉంది, 24 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది. దానికి మనకి ఇచ్చిన అమౌంట్ ఎంత తెలుసా? 174 రూపీస్. కాబట్టి యాక్సెప్ట్ చేసిన. ఏంటంటే ఆల్మోస్ట్ అర్ధగంట అవుతుంది. ఇంతవరకు ర్యాపిడోలో ఒక్క రైడ్ అంటే ఒక రైడ్ కూడా మోగలేదు. ఇప్పుడు దాన్ని లాంగ్ రైడ్ ఉంటుంది కదా, దాన్ని ఎందుకు వదిలేసుకోవాలని చెప్పి యాక్సెప్ట్ చేసిన. ఇదే ప్రాధ ఉంటుంది తెలుసా ఓలా వంతో. రైడ్లు వేస్తాడు కానీ అమౌంట్ సరిగ్గా ఇయ్యాడు. హలో అంకుల్, ఏడున్నారు అంకుల్? నేను కూడా రాధికా స్కూల్ దగ్గరనే ఉన్నా. ఇక్కడ నా ముంగట రాధికా స్కూల్ అని చెప్పేసి బ్యానర్ ఉంది. మీరేనా అంకుల్ అంటా అన్నా? అంకుల్ లెక్కున్నానా?
సరే అన్న అంటే సరిపోతుంది. 6751 లొకేషన్ ఇక్కడ పెట్టి నువ్వు అడిగి పోయి నుంచున్నావు ఓకేనా. పడ్డప్పుడేమో 24 పడ్డది, ఇప్పుడేమో 25 చూపిస్తుంది. 173 రైట్. మనకు రెండో రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 400 మీటర్స్ ఉంది, డ్రాప్ వచ్చేసి 4.4 ఉంది. నాకు 50 రూపాయలు ఇచ్చింది దీనికి అమౌంట్. బాగానే ఉంది, సర్జ్ ఉన్నట్టుంది నాకు తెలిసి, లేకపోతే 4 కిలోమీటర్లకు అంత అమౌంట్ ఇయ్యాడు. 3293 ఇటే పోవాలి మేడం? లేదు మేడం నాకు. ఓకే రైట్, పికప్ అయిపోయింది. 4 కిలోమీటర్స్ చూపిస్తుంది. 42 మేడం, థ్యాంక్ యూ. 42 అన్నా. ఏందబ్బా అన్నీ చిన్న చిన్న రైళ్లు పడుతున్నాయి. టైం వచ్చేసి 10 అవుతుంది. అసలు రైడ్లు ఏంటంటే అసలు బ్యాక్ టు బ్యాక్ పడతానే లేవు. ఇప్పుడు కూడా ఆన్ చేసి ఉన్నాయి కదా, మూతనే లేదు. ఎంత దారుణంగా పడుతున్నాయి అంటే రైళ్లు. అరే పొద్దుగాల పూట అంటే ఏదో పడతలేవు అంటే ఏదో అనుకోవచ్చు కానీ నైట్ టైం పడకపోవడం ఏంది. ఇంకోటి ఏంటంటే ఓలాలో పడుతున్నాయి, ర్యాపిడోలో పడుతున్నాయి. మళ్ళీ ఓలాలో ఏంటంటే అమౌంట్ మంచిగా రావట్లేవు, అందుకని చెప్పేసి అది యాక్సెప్ట్ చేస్తలేను. ర్యాపిడోలో మంచిగానే పడుతుంది అమౌంట్, కానీ అసలు రైడ్లే పడతలేవు. అది ఇంకా టైం మస్తు ఉంది, ఏం బాధలేదు. కొడదాం. ఇప్పుడు ఏడున్నా అంటే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. అమీర్పేట పోతే జర బాగా పడతాయి అనుకుంటారు రైడ్లు, అటు సైడ్ పోతాం వెళ్ళగా. అప్పటి నుంచి ఒక మంచి రైడ్ అయితే పడ్డది ఇప్పుడు నాకు. అది కూడా ఏదంటే 1.5 కిలోమీటర్ పికప్ ఉంది, 8.5 డ్రాప్ ఉంది. యాక్సెప్ట్ చేయగానే కస్టమర్ నాకు మెసేజ్ పెట్టింది, ఆర్ యూ కమింగ్ అని చెప్పేసి. మనం ఏం చేసినాం, మనం కూడా మెసేజ్ పెట్టినాం, ఎస్ ఐఎమ్ ఆన్ వే అని చెప్పేసి. ఐఎమ్ ఆన్ మై వే. ఓటీపీ 90889 ఎక్కండి. 9 కిలోమీటర్స్ 18 మినిట్స్ చూపిస్తుంది. ఓకేనా? తెలీదు మేడం, నో ఐడియా. 93. అమ్మ బాబోయ్, రైడ్ ఎక్కించుకొని డ్రాప్ చేసేంత వరకు గుత్తి చేతిలో పట్టుకొని నడిపిన బండి అయితే. డేంజర్ రైడ్ తెలిసేది. ఈ రైడ్కి నేను ఒక పేరు పెట్టుకున్నా, అదేంటంటే లిప్కి రైడ్. అది ఎందుకు అంటున్నా అంటే కస్టమర్ నేను అక్కడ ఎక్కడనో ఏరియా పేరు ఇప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నేను చెప్పలేను ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక టైంలో మన వీడియో చూసారు అనుకో దొరికిపోతాయి. కాబట్టి ఒక లాడ్జ్ దగ్గర ఎక్కించుకున్నాను నేను కస్టమర్ని. ఆన్ నుంచి 8.5 కిలోమీటర్స్ ఇప్పుడు నేను ఓయో దగ్గర దింపిన. ఈ ఎన్ని కిలోమీటర్ 8.5 కిలోమీటర్స్ ఎన్ని చుక్కలు చూపెట్టాలో నాకు అన్ని చుక్కలు చూపించింది మేడం. ఫస్ట్ ఎక్కింది, నార్మల్గా కూర్చుంది, షోల్డర్ మీద చేసింది. అప్పటి వరకు నేను లైట్ తీసుకున్నాను, ఎందుకంటే కొంతమంది మన బండి ఎక్కినప్పుడు సీట్ కొంచెం హైట్ ఉంటుంది కదా, షోల్డర్ మీద చేస్తారు, అదంతా లైట్ అని చెప్పేసి లైట్ తీసుకున్నా. తర్వాతకి ఇటు షోల్డర్, ఈ లెఫ్ట్ సైడ్ షోల్డర్ మీద ఫేస్ పెట్టి ఇటు చూస్తా ఉంది. ఓయ్ ఇదేం జోలి, ఇది ఉందిగా మీరని పైకి తిప్పి చూసిన ఏం చేస్తుందని చెప్పేసి. మాస్క్ వేసుకుంది, అద్దాలు పెట్టుకుంది, మొహం కనిపిస్తలేదు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేది నాకేం కనిపించలేదు. ఏదో తేడా కొడుతుంది. ఏం చేసినా మేడం కొంచెం అన్కంఫర్ట్ ఉంది, వెనక జరిగి కూర్చోండి అని చెప్పిన. నాకు లేని అన్కంఫర్ట్ నీకెందుకు అంటుంది. ఓ అమ్మా దేవుడా. ఇప్పుడు నేనైతే ఎట్నో అట్లా జాగ్రత్తగా తీసుకొని దింపేసి వెళ్ళిపోయినా. కొంతమంది వాయిస్ ఒకవేళ టెంప్ట్ అయ్యి వాళ్ళు ఎంబడ పోయారు అనుకో, ఏమవుతుంది తెలుసామా, మీ వాలెట్, మీ మొబైల్, మీ దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా తీసుకొని నువ్వేమన్నా చేసినావు అని చెప్తే ఏం చేస్తావు ఈ టైంలో. అందుకనే కొంతమంది జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి లిపికి రైడ్స్ ఎక్కినప్పుడు, లిపికి అని ఎందుకన్నా అంటే ఎందుకో నాకు అట్లా అనిపించింది, అదొక నేను పేరు పెట్టుకున్నాను అనమాట, సంలాపాకి ఆ టైంలో అనమాట. అందుకనే లిపికి రైడ్ అని పెట్టుకున్నాను నేను ఈ రైడ్కి. ఇట్లాంటి రైడ్లు పడ్డప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకే నేను డబ్బులు తీసుకొని ఆ నుంచి ఒక్క సెకండ్ కూడా ఆగలే, ఆడ ముందుకు వచ్చేసిన. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఏది పడుతుందో. ఫస్ట్ ఈ నుంచి 1 కిలోమీటర్ అవతలకి వెళ్ళిపోతా. గుండె ఎట్లా అంటే దర్దర్ ఎట్లా కొట్టుకుంటుంది నాది. 137 అన్న, థ్యాంక్ యూ అన్న. 55 అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే మనకి ఓలాలో ఒక మంచి అద్భుతమైన రైడ్ పడ్డది. ఎందుకు మంచి అద్భుతమైన రైడ్ అన్నా అంటే 14 కిలోమీటర్ డ్రాప్ ఉంది, కిలోమీటర్ పికప్ ఉంది. దానికి మనకి ఎంత ఇచ్చింది తెలుసా, 131 రూపీస్ ఇచ్చిండు. అదే నార్మల్గా అయితే ఎంత ఇస్తే తెలుసా, అదే 14 కిలోమీటర్లకి 80 రూపాయలు 90 రూపాయలు అట్లా ఇస్తాడు. అమ్మా అందుకే మంచి రైడ్ అంటున్నామ్మా. పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. అప్పటి నుంచి ఏమనుకున్నా అంటే ఇందాక లాస్ట్ రైడ్ దింపినా కదా 55 రూపీస్ రైడ్. దాని తర్వాత ఏమనుకున్నా అంటే ఆల్మోస్ట్ అన్నీ ఇక ర్యాపిడోలోనే యాక్సెప్ట్ చేద్దాం, ఓలా ముట్టుకోవద్దు అనుకున్నా. కాకపోతే ఏంటంటే 2 ఆన్ చేసి పెట్టినా. అప్పటి నుంచి 2 ఆన్లోనే ఉన్నాయి. చూస్తున్నా ఇందులో మంచి రైడ్ పడుతుందా అని చెప్పేసి. ర్యాపిడోలో పడ్డది ఒకటి 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ పికప్ ఉంది, 2 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది. సరే ఏం చేద్దాం ఏదో ఒకటి చెప్పి యాక్సెప్ట్ చేసిన. ఆ కస్టమర్ ఏమో క్యాన్సిల్ చేసిండు. అందుకే నేను తెలుసా, ఇది లాంగ్ రైడ్ లాంగ్ పికప్ ఉన్నాయి పడ్డాయి యాక్సెప్ట్ చేయాలంటే చిరాకు వస్తుంది నాకు. ఆ బస్ స్టాప్లో ఉన్న రైట్ అయినా అనుకుంటా, ఆయన ముంగట్నే ఆపుదాం పోయి.
అన్నా ఓలా అన్నా 5636 ఎక్కడన్నా రైట్ పికప్ అయిపోయింది. 14 కిలోమీటర్లు 23 నిమిషాలు చూపిస్తుంది. 131 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్ మావా 131 రూపాయలు వచ్చినాయి. అని మనకెంత ఇచ్చిండు? కట్ చేసిన ఏమన్నా కొన్ని కట్ చేయక అయ్యాను. కట్ చేస్తేనే నాకు కోపం వస్తుంది. అయ్యి అమ్మ రూపాయి కట్ చేసింది మావా. అప్డేట్ అయ్యిందా? ఇది తప్ప 131 చూపిస్తుంది అనుకుంటున్నా. అప్డేట్ అయ్యింది అంటే 12 దాటింది కదా, మారిపోయినట్టుంది. కృష్ణానగర్ దగ్గర ఉన్నాం మావా. అన్నపూర్ణ స్టూడియో ఉంటుంది కదా ఇక్కడ 7 acres. ఇప్పుడు ఈడున్నా ఈ ముంగట ఒక చాయ్ షాప్ చూసిన. ఆ చాయ్ షాప్ ఉందనుకో, పోయి చాయ్ తాగుతా. ఓ టైం చూడు 12:39 అవుతుంది. చాయ్ తాగుతున్నా మావా. ఏడా అనుకున్నావు? బావాచి గ్రీన్ బావాచి దగ్గర తాగుతున్నా. 68 అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. 68 రూపాయలు అయితే అన్న మనకు వచ్చేసి 90 రూపాయలు ఇచ్చాను మా. టిప్ ఇచ్చాడు. ఫస్ట్ 70 ఇచ్చాడు, లెక్క పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ 20 ఇచ్చాడు. 61 అన్న. థ్యాంక్ యూ అన్న. నా ర్యాపిడో బుక్ చేశారు. ఓటీపీ అన్న 8535. 6.1 13 minutes చూపిస్తుంది. 112 అన్న. అన్న मनी लेके आते आपका वॉच नहीं है? अभी नहीं है मेरे पास. फिर कैसा आना? త్వర జల్దీ అవన్నా. ఇట్లాంటి వాళ్ళందరూ నాకే దొరుకుతారు ఎందుకో ఏమో. మన దగ్గర డబ్బులు లేవంట. రైడ్ బుక్ చేసిండు. రైడ్ బుక్ చేసింది మనోడు కాదు, వేరే వాళ్ళు. ఇప్పుడు మనోడు నన్ను ఏమంటున్నా అంటే, నేను బైక్ పోయి డబ్బులు తీసుకొస్తాను, జస్ట్ వెయిట్ చేయ అంటున్నాను. 112 అయింది. ఇది ఎన్ని కిలోమీటర్లకి? 6 కిలోమీటర్లకి. చెప్పన్నా. ఎందుకు అవ్వట్లే అది? మరి ఎట్లా అన్నా ఇప్పుడు? సరే మిస్ కాలియా. ఓకే ఒక మిస్ కాలియా. 112 ఉంది. ఆ నంబర్కి ఫోన్పే అన్నా గూగుల్ పే అన్నా ఏదైనా చేయండి. ఓకే పర్లేదు. ఓకే థ్యాంక్ యూ బ్రో. కస్టమర్ నార్మల్గా మాట్లాడినప్పుడు ఏమో తెలుగులో మాట్లాడాడు. డబ్బులు లేవని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చూడు ఇంగ్లీష్లో. ఐ కమ్ టు హోమ్, మై ఫ్రెండ్ బుక్ చేసి ఏదైతే చెప్తున్నాడు. లాస్ట్కి మ్యాటర్ ఏంటంటే మన దగ్గర డబ్బులు లేవు, రేపు పొద్దుగాలు వేస్తా అంటున్నాడు. అది ఆయన ఫోన్ కాదంట, వాళ్ళ సిస్టర్ ఫోన్ తీసుకొచ్చిందంట. నేను రేపు పొద్దుగాలు వేస్తా, మీ నంబర్ ఇవ్వండి నాకు, నేను ఫోన్పే చేస్తా అని చెప్పిండు. వేసిండా మంచోడే, వేయకపోయిండా అది ఇక ఆయనకే వదిలేస్తున్నాడు నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఈ నైట్ టైంలో ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అప్పుడేక క్యాష్ కలెక్ట్ అని వచ్చేసిన. రైట్ ఇంకొక రైడ్ పడ్డది. అక్కడ క్యాష్ కలెక్టెడ్ అని కొడుతున్నా, వెంబడే మనకు ఇంకొక రైడ్ పడ్డది. 1/2 కిలోమీటర్ పికప్, 6 kilometers డ్రాప్ ఉంది. అది 6388. ఎక్కండి. 83 అన్నా. థ్యాంక్ యూ అన్నా. 163 అన్నా. థ్యాంక్ యూ. 75. థ్యాంక్ యూ అన్నా. 48 అన్నా. థ్యాంక్ యూ అన్నా. 42 అమ్మా. థ్యాంక్స్ అమ్మా. రైడ్ కంప్లీట్ అయిపోయింది. తెల్లారి గాలికి వస్తుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30. ఆల్మోస్ట్ మనం 12 గంటలు డ్యూటీ చేసినట్టే. ఇక ఈ నుంచి ఇంటికి వెళ్ళిపోతా. ప్రజెంట్ వచ్చేసి మనం కాపురా మల్లారెడ్డి కాలనీలో ఉన్నాం. ఇప్పుడు ఈ నుంచి మన ఇంటి సైడ్ ఏమైనా పడితే యాక్సెప్ట్ చేస్తా. ఒకవేళ ఏం పడకపోయినాయి అనుకో ఏం యాక్సెప్ట్ చెయ్యా. ఎందుకంటే ఇప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళిపోయినా అనుకో, ఈ నుంచి 3 kilometerల ఇంటికాడ పడతా. ఇంటి దగ్గర పోయిన తర్వాత ఇవాళ మనం ఎంత ఎర్న్ చేసినాం అనేది ఇంటికి వెనక చెప్తా. ఆ లోపల రైడ్ పడ్డదనుకో యాక్సెప్ట్ చేస్తా, పడకపోయిందనుకో అప్పటికి ఇంటికి వెళ్ళిపోతా. రైట్ మా మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసిన. ప్రజెంట్ టైం వచ్చేసి 6:41 అవుతుంది. ఒకసారి మనం వెళ్ళి ఎంత ఎర్న్ చేసినాం అనేది చెప్తా. ఇవాళ ఓన్లీ ర్యాపిడో అండ్ ఓలా మాత్రమే కొట్టినాం. కాకపోతే ఏంటంటే ఇవి 12కి బిఫోర్, 12కి ఆఫ్టర్ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఇవి ఇది ఒకసారి క్యాల్కులేటర్ ఇది 12కి ముందు కౌంట్ చేయాలి, మళ్ళీ 12 తర్వాత కౌంట్ చేయాలి. ఇప్పుడు నేను 2 కౌంట్ చేయాలి దీంట్లో. ఫస్ట్ వచ్చేసి ఇది ఇప్పటికి పెడదాం. ర్యాపిడో ఫస్ట్ వచ్చేసి ర్యాపిడో నిన్న
అంటే నిన్న సాయంత్రం మనం 6:30 నుంచి ఇప్పుడు 6:30 వరకు కొట్టినాం కదా, కాబట్టి నిన్న సాయంత్రం 6 నుంచి 12 వరకు నిన్న డేట్లో చూపిస్తుంది. ఇప్పుడు నైట్ 12 నుంచి మరి ఇప్పటి వరకు ఇవాళ డేట్లో చూపిస్తుంది. అట్లా అన్నట్టు ఆఫ్టర్ 12 బిఫోర్ 12 ఇప్పుడు నేను 2 చూపించుకోవాలి. ఇది వచ్చేసి బిఫోర్ 12 203 రూపాయలు కొట్టినాం. 203 ప్లస్ ఆఫ్టర్ 12 వచ్చేసి 734. 12 గంటల నుంచి ఇప్పుడు 6:30 వరకు 734 అంతేనా? అంతే. ప్లస్ ఈ పక్క వెళ్ళిపోమ్మా, ఏదైతే పని లేదు. నెక్స్ట్ వచ్చేసి ఓలా ఇది వచ్చేసి 420 రూపాయలు కొట్టిన దీంట్లో 420 ప్లస్ 12 తర్వాత 186 రూపాయలు కొట్టిన 186 ప్లస్ మనకి ఇవాళ టిప్పులు వచ్చేసి దగ్గర 100 పైన వచ్చినాయి. ఇవాళ మనకు నైట్ టైం బాగానే వచ్చినాయి టిప్పులు. కొంతమంది ఏంటంటే 87 అయింది అనుకో 100 ఇచ్చేస్తున్నారు. ఒక 120 రూపాయలు ఇచ్చిండు, ఒక అన్ననేమో చేంజ్ లేవు అని చెప్పేసి 100 మొత్తం ఇచ్చేసిండు. అట్లా చాలా మంది చాలాసార్లు ఇచ్చారు అనమాట. మనకు కాకపోతే ఒక అన్న మనకు అమౌంట్ అనేది ఇంకా పే చేయలేదు ఇంతవరకు. అది మధ్యలో 3 గంటలకు ఆ టైంలో అనుకుంటా ఒక రైడ్ కొట్టినాం మనము. 112 అయింది అమౌంట్. అన్న ఫోన్పే రేపు డబ్బులు లేవు తర్వాత ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయింది ఆయన. తర్వాత వేస్తాడో ఏడో తెలియదు, వేస్తే మాత్రం మంచిది. వేసినా లేకుండా అయితే కౌంట్ అవుతుంది కదా. ఇలా మనం టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 1643 రూపాయలు. ఇందులో నుంచి మైనస్ 450 రూపాయలు పెట్రోల్ తీసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం తెలుసా? ఒకసారి చూద్దాం ఆగు. పెట్రోల్ అంజయ్ 205 కిలోమీటర్లు తిరిగినాం ఇప్పటికి. అంటే దగ్గర 4 లీటర్ల పైన. అందుకని చెప్పేసి 450 రూపాయలు తీసేస్తున్నా. అంటే మన పెట్రోల్ ఓను మనం ఎర్న్ చేసింది 1193 రూపాయలు. అంటే 7 రూపాయలు కలిపితే 1200 అనుకో. ఎన్ని గంటలు పనిచేస్తే? 12 గంటలు పనిచేస్తే. మొత్తానికైతే మన ఫుల్ నైట్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు 12 గంటలలో 1200 సంపాదించిన. అంటే మనకు ఎంత వచ్చినట్టు? గంటకు 100 రూపాయలు వచ్చినట్టే. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలో ఒక 4 రైటర్లకు షేర్ చేయరు మామ, వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీరు కూడా ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే మనకు కామెంట్ చేయండి. చెప్పలేము, నెక్స్ట్ ఛాలెంజ్ మీరే యాక్సెప్ట్ చేస్తానేమో. రైట్ మరి ఉంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం.